ఎండను పడి నువ్వెందుకు వచ్చావేమోనమ్మా. నానే వచ్చేటోండి కదా. వస్తానంటావు, పొద్దు మునిగా కానీ రావు. ఎప్పుడో తెల్లారుజావున 5 కనంగా వచ్చి తిండి తిప్పలొగ్గేసి చెట్టు కింద కూసుంటే నీ ఆరోగ్యం ఏమవుతుందయ్యా? నాకేటే బాగానే ఉన్నాను కదా. అయినా ఇట్ట పగలు రాత్రి కష్టపడుకుంటే సుబ్బుగాడు బట్టల పెట్ట తీరుద్ది చెప్పు. ఆడు పుట్టినరోజు కూడా దగ్గరలోనే ఉంది. ఆ రోజుకి ఇంకో 2 జతల బట్టలు అట్టుకెళ్ళి ఇయ్యాలా? మనమే వెళ్ళాలనా? ఆడు రాడా? ఒత్తే గిత్తే గొప్పడై రావాలని చెప్పినాం కదా. అప్పటిదాకా అంటే కట్టం. ఎవరినైనా ఫోన్ అడిగి మాట్లాడదాం. సీటీ ఉంది కదా. ఉందయ్యా. ఆయన అడుగుదామయ్యా. ఎంత బాబు ఆగయ్యా 1 నిమిషం. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈ కాగితంలో సుబ్రహ్మణ్యం అని రాసి ఉంటుంది. నా కొడుకే. ఫోన్ చేసి పుణ్యం కట్టుకోండి అయ్యా. ఈ నంబర్ కలవట్లేదు పెద్ద ఆయన. కింద అనన్య అని పేరు రాసి ఇంకో నెంబర్ రాశారు. అనమ్మని చెప్పినాళ్లే, మీరు చెయ్యండి బాబు. ఇదిగో రింగ్ అవుతుంది పెద్ద ఆయన. మొబైల్ రింగ్ అవుతుంది కదా అని. ఎవరు మాట్లాడటం లేదయ్యా. ఇంకా లిఫ్ట్ చేయలేదనుకుంటా. అలాగే వింటూ ఉండండి, లిఫ్ట్ చేస్తారేమో. ఎవరితో నంబర్ తెలీదు. కొన్ని రోజులు తెలిసిన నంబర్లు కూడా లిఫ్ట్ చేయకపోవడమే బెటర్ అనుకుంటున్నా. ఇదిగో బాబు తీసుకో. ఎవరు ఫోన్ తీయడం లేదు. చదువుకుంటున్నారేమోనే. పోదాం. కంగారు పడుకుతారా దేవి? ఈరోజు మా శేషమ్మత్త పుట్టినరోజు. కేక్ కట్ చేయడానికి కత్తి తీసింది. నిన్నేం చెయ్యదులే. అసలు మీకేం కావాలి? చెప్తాం, తొందర ఎందుకు? ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు మంచి ముహూర్తం చూసుకుంటాం కదా. కేక్ కట్ చేసి తీరిగ్గా మాట్లాడుకుందాం. వీళ్ళు ముగ్గురు పెద్ద శాడిస్టులా ఉన్నారు. నేను టెన్షన్తో చచ్చిపోతూ ఉంటే పుట్టినరోజని కేక్ కట్ చేస్తున్నారా? దగ్గరికి రాతారా? భయపడకండి ఆంటీ. ప్లాస్టిక్ కత్తి పారేసుకున్నందువల్లే ఒరిజినల్ కత్తి తీసుకురావాల్సి వచ్చింది. పొడవన్లే, దగ్గరికి రాతారా? బంగారు బాతుని కోసుకుంటారా ఎవరైనా? చిన్నప్పుడు ఆ కథని మేం కూడా చదువుకున్నాంలే. ఓ, కొంపలు ఆర్పే అలవాటుంది కాబట్టే కొవ్వొత్తి ఆర్పేస్తున్నాను. నువ్వేం అనుకోవద్దు తారా. హ్యాపీ బర్త్డే టు యు, 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 హ్యాపీ బర్త్డే టు డియర్ గ్రాండీ, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ ఏ మనవరాలా. తినవే, నేను కూడా తినిపించాలా ఏమిటి? హ్యాపీ బర్త్డే శేషమ్మ. తీసుకో నువ్వు ఒక ముక్క. నేను తర్వాత తింటానులే. పర్లేదు, తింటారా? ఇందులో ఏ విషయం కలపలేదు. మేం తింటున్నాంగా. మీ డీల్ ఏంటో త్వరగా చెప్తే ఫినిష్ చేసి వెళ్ళిపోతాను. చెప్పవే మనవరాలా. ఓకే ఆంటీ. అనన్య మానం, ప్రాణం, భవిష్యత్తు
అన్ని వీడియో రూపంలో నా దగ్గర ఉన్నాయి. షార్ట్ ఫిలింలోనే పిక్చర్ మీకు మొత్తం అర్థమైందనుకుంటా. అది నాకు కావాలి. అది మీకు కావాలి అంటే నాకు మీ ప్రాణం కావాలి. చాకు చూయించారు, కేకు చూయించారు, షాకుల మీద షాకులు ఇస్తున్నారేంటా అనుకుంటున్నారా ఆంటీ? నాకు మీ ఒంట్లో ఉన్న ప్రాణం కాదు, మీ ఇంట్లో ఉన్న ప్రాణం విరాట్ కావాలి. సింపుల్గా చెప్పాలంటే నీకు ప్రాణమైన విరాట్ మొగుడుగా కావాలని అడుగుతుందంతే. విరాట్కి భూమికి ముడి పెడదామనుకుంటే అనన్యని అడ్డు పెట్టుకుని నందిక నా కోడలవుదాం అనుకుంటుందా? ఆలోచనలో పడ్డావేంటితారా? నీ కూతురి భవిష్యత్తు బంగారంగా ఉండాలంటే నా మనవరాలు నీ ఇంటి కోడలవ్వాలి. లేదంటే నీ కూతురి సింగారం ఇంటర్నెట్లో ప్రపంచం మొత్తం చూస్తుంది. వద్దు, ఆ పని చేయొద్దు. ముహూర్తం ఎప్పుడు అనుకుంటున్నా? రేపు చేసేద్దాం అత్త. నువ్వు ఇవాళ నా బర్త్డే అంటేనే ముక్తాదేవక్క 1000 రూపాయలు ఇచ్చి కేకు తెచ్చుకొని కోసుకో అంది. అదే మా బావగారి బర్త్డేనో కనపడని పెద్ద మనవరాలి పుట్టినరోజు అంటే లక్షలకి లక్షలు కుమ్మరిస్తుంది. నువ్వు ఆనందం తట్టుకోలేక రేపే పెళ్ళి అన్నావు అనుకో, 1/4 కిలో బియ్యంలో చిటికెడు పసుపేసి అక్షింతలు చేసి అందరికీ పంచిపెట్టి నందిక విరాట్ నెత్తి మీద చల్లండి అని చెప్తుంది. గ్రాండ్ ఇయర్ ఏదే. అదే నేను అదే చెప్పాలనుకున్నాను శేషమ్మ. ఈ ఆషాఢం అయిపోని ఈ లోపు విరాట్కి కూడా నచ్చ చెప్పి ఒప్పిస్తాను. శ్రావణ మాసంలో ఘనంగా పెళ్లి జరిపిద్దాం. మాట మార్చుగా. మాట మార్చడానికి నేను అవంతికని కాదు, తారాదేవిని. ఇక నేను వెళ్ళొచ్చా? తప్పకుండా వెళ్ళొచ్చు. ఇదిగో తారా, దారిలో ఈ ముక్క తినుకుంటూ వెళ్ళు. మమ్మల్ని కొరకాలన్నంత కసున్నా ప్రస్తుతానికైతే ఈ కేకును కొరకు తీసుకోతారా. హరి ఓం తత్సత్. వెళ్ళు. సుబ్బిగా, రే సుబ్బిగా,